సమస్యే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభు దినం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వచ్చారు. 19 దినాల్లో 7 ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ఎపిసోడ్ సహకారులు 22 దినాలు సంపూర్ణంగా వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కంప్లీట్ అవుతుంది. కనుక ప్రభువు సహాయం చేసేట్టు ప్రార్థించండి. ఈ మాసాంతం వరకు అనుదినం సహకారులు కావాలి. లేని ఎడల ప్రభువు ఏదైనా ఒక ద్వారం తెరవాలి. కనుక ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తును నరావతారిగా మా నిమిత్తం భూలోకానికి పంపించారు. భూమి మీద నరులమైన మేము నశించకుండా మా పాపమునకు మీ కుమారుని యందు శిక్షను మీరే విధింపజేశారు. ఆయన చిందించిన పవిత్ర రక్తంలో మా పాపములకు ప్రాయశ్చిత్తం మీరు చేశారు. మీకు కృతజ్ఞతలు. లోకానికి సృష్టికర్త మీరు. సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజిస్తున్న దుర్దినాలలో మేమున్నాం. మీ వాక్యము చేత మాకు బోధించి హెచ్చరించండి. వింటున్నవారు మారు మనసు పొందుటకు, మీ యందు విశ్వాసము ఉంచుటకు కృప చూపండి. యేసు ప్రభువు ద్వారా ఈ మనవి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తు పూర్వము 625 నుండి 586 మధ్య 41-42 సంవత్సరాలు ఇర్మియా యెరూషలేము పతనాన్ని గూర్చిన మాటలు, ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. యూదా వారి చివరి 5 రాజుల కాలంలో ఈ ప్రవచనాలు వివరించబడ్డాయి. ఒక క్రమంలో కాక వివిధ సమయాలలో వచ్చిన ప్రవచనాలను కూర్చి వ్రాయటం జరిగింది. ఆనాటి పరిస్థితులు, దేవుని సేవకులము, దైవ ప్రతినిధులము అని చెప్పుకుంటున్నవారు తమ స్వార్థం కొరకు దేవుడు మాతో మాట్లాడాడు, మేము చెబుతున్నాం, దేవుడు మాకు కలలో కనపడ్డాడు, మేము చెబుతున్నాం, మీరు నమ్మండి అని పిచ్చి జనాన్ని పిచ్చివాళ్ళని చేశారు. జనం గొర్రెల మంద. మతనాయకులను గుడ్డిగా నమ్మటం ఆనాటి కాలం సాంప్రదాయం. ఈనాడు కూడా 21వ శతాబ్దంలో కూడా ప్రపంచంలో వివిధ మతాలలో
ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ, ప్రజలు ఈ సాంప్రదాయంలోనే ఉన్నారు. బోధకులు ఏం చెబితే అదే నిజం అనుకుంటారు. ఆ ప్రమాణం గ్రంథానికి వెళ్ళి పరిశీలించిన వారు లేరు. అందుకే బోధకులు దేవుడు కనపడ్డాడు అని చెబితే నమ్ముతున్నారు. దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు నన్ను ఇలా చెప్పమన్నాడు మీకు అని చెబుతుంటే చలామణి అయిపోతున్నాయి. దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెబుతోంది? అంచెదినాలలో కుమారుని ద్వారా దేవుడు మాటలాడెను, మాటలాడును కాదు, మాటలాడెను. క్రొత్త నిబంధన ప్రకటనతో ముగిసిపోయింది. ఇట్ ఈస్ కంప్లీటెడ్, నథింగ్ టు బి కంటిన్యూడ్. మరలా కొనసాగించాల్సిన విషయాలు లేకుండా ముగించబడింది. ఇట్ ఈస్ కంప్లీటెడ్. మరలా దేవుడు నాతో మాట్లాడాడు ఏమిటి? ఇవాళ చాలామంది క్రైస్తవ బోధకులు ఇలా అబద్ధాలు చెబుతున్నారు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, గుడి కట్టమన్నాడు అంటాడు ఒకడు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, పెద్ద సభ పెట్టమన్నాడు అంటాడు ఇంకొకడు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఇలా సంపాదించుకోమన్నాడు అంటాడు ఇంకొకడు. దేవుడు నాతో మాట్లాడాడు, అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయమన్నాడని ఒక్కళ్ళు చెప్పటం వినలా నేను. దేవుడు నాతో మాట్లాడాడు, విధవరాండ్ర సంరక్షణ తీసుకోమన్నాడని చెబుతున్న వాళ్ళు కనపడటంలా. దేవుడు నాతో మాట్లాడాడు, అనాథ పిల్లలను తీసుకుంటామని పలికినోడు ఒక్కడు కనపట్టల్లా. ఇవాళ ఆదివారం తారీఖు 19/7/2015 ఉదయం 7 గంటలకు న్యూస్ చూస్తున్నాను. హైదరాబాదులో ఒక తండ్రి సవతి తల్లి బాధలు పెట్టినటువంటి ప్రత్యూష అనేటువంటి అమ్మాయి, నేను బంధువులింటికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని హాస్పిటల్ నుంచి చెప్పిన మాటలు మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. అది విని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హాస్పిటల్కి కుటుంబ సమేతంగా వెళ్ళి ఒక వారం దినాలు ఆ బిడ్డను డిశ్చార్జ్ అయిన వెంటనే తన సొంత ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆమె ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కుటుంబ పక్షంగా చదివించడానికి ముందుకు వచ్చాడు. ట్రూ క్రిస్టియన్. పొలిటికల్ దర్పణంలో చూసేవాళ్ళు చూడొచ్చు, కానీ యాక్టివిటీ వరకు అది ట్రూ క్రిస్టియానిటీ. ఎన్ని సంఘాలు లేవు హైదరాబాద్లో, ఎందరు బిషప్స్ లేరు, ఎన్ని ఆర్గనైజేషన్స్ లేవు, ఎన్ని చర్చెస్ లేవు. వై కాంట్ దే రెస్పాండ్? అర్థమవుతుందా? We failed in that. Church failed, but one political leader succeeded. Who is Christian? ఆనాటి యూదులు ఇలానే ఉన్నారు. గుళ్ళు కడుతున్నారు, కథడ్రీలు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు క్రైస్తవులు, ఏసీలు చేస్తున్నారు మందిరాలకు. ఒక విస్ఫోటనాత్మకమైన వార్త మీడియాలో వచ్చింది, ఒక అనాథ ఉంది ఎవరు చేర్చుకోవడానికి లేదని ఏడుస్తుందంటే నో వన్ రెస్పాండెడ్. ఇర్మియా దినాలు ఈ దినాలు ఒకటే. అర్థమవుతుందా? వాక్యములో మనం చూస్తున్నప్పుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 16వ వచనం, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు. 19/7/2015 ఈనాడు దినపత్రిక చదువుతున్నాను ఉదయాన్నే. 2020కి భారతదేశం అంతా హైందవ దేశం అయిపోతుందని దేవుడు నాకు కలలో కనపడి చెప్పాడని ఒక ఆయన పెద్ద ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. 2030కి ప్రపంచం హిందూ దేశం అయిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇవాళ వాక్యం ఏమిటి మనం చదువుతోంది? మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకించకండి. ఇవే ప్రవచనాలంటే, దేవుడి పేరిట చెప్పే ప్రవచనాలు. నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకవేళ భారతదేశంలో క్రైస్తవుల్ని, ఇతర మతాల వాళ్ళందరినీ చంపేస్తే అవుతుందేమో తప్ప, భారతదేశం సెక్యులర్ స్టేట్ కాదా భారతదేశం? మనకు ఇవ్వబడిన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం కాదా? వై దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్? నో వన్ ఈజ్ కండెమింగ్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కండెమింగ్. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కండెమింగ్ దిస్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ని వాక్యమే ఖండిస్తుంది, మనుషులు ఖండించడం లేదు. ఇవాళ పరిస్థితులన్నీ అట్లానే ఉన్నాయి. కనుక ఎక్సీడ్ అయ్యి గవర్నమెంట్స్ కూడాను మతపరంగా ముందుకెళ్ళిపోతున్నారు. బట్ నో వన్ ఈజ్ క్వశ్చనింగ్, నాట్ ఏబుల్ టు క్వశ్చన్ ఈవెన్. అర్థమవుతుందా పరిస్థితి? కనుక ఆనాడు కూడా అదే పరిస్థితి. మతపరంగా కొట్టుకుని పోతున్న యోధా జనాంగానికి ఒక ఇర్మియా కేకలు అసహ్యంగానే వినపడ్డాయి తప్ప సత్యం అనిపించలా. ఇర్మియా మాటలన్నీ ధర్మశాస్త్రాన్ని చాలా తేటగా సపోర్ట్ చేశాయి, స్క్రిప్చర్ని సపోర్ట్ చేశాయి. కానీ ప్రజలు స్క్రిప్చర్ దగ్గరికి రాలేదు. బోధకుల మాటల చేత భ్రమపరచబడుటకైనా ఇష్టపడ్డారు తప్ప వాక్యపు వెలుగు దగ్గరికి రాలేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా అదే జరుగుతుంది. నేను ఆ వార్త చదివి నిశ్చేష్టుడనయ్యాను. 20 అంటే ఎంత దూరం లేదు కదా, 5 సంవత్సరాలు. ఎట్లా భారతదేశం హిందూ దేశం అయిపోతుంది, సెక్యులర్ స్టేట్లో మనం ఉన్నాం, అర్థం కాలేదు. సహోదరుడా, సహోదరి, ఇట్లాంటి కలవరపరిచే, భ్రమపరిచే మాటలు దేవుని పేరిట వ్యక్తీకరణ అవుతున్న ఈ దినాలు క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోనుకు చెరకు వెళ్ళిన యూదావారి దినాలు ఒకే రకంగా కనిపిస్తున్నాయి కంపేర్ చేస్తుంటే. సృష్టిని విడిచారు, సృష్టికర్తను విడిచారు, సృష్టిని దేవుణ్ణి చేశారు. క్రీస్తు పూర్వం ఇదే పరిస్థితి. క్రీస్తు ప్రభువు పరలోకానికి ఆరోహణుడైన తరువాత మొదటి శతాబ్దంలో రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించారన్నాడు. సృష్టి క్రియేటెడ్, దేవుడు సృష్టించినది సృష్టి. సృష్టి దేవుడు ఎట్లా అవుతాడు? కానీ దేవుణ్ణి చేశారు. సృష్టిని దేవుడిగా పూజించొద్దు అనే స్టేట్మెంట్ ఇవాళ ఎవరైనా మాట్లాడితే చంపేస్తారు, ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆనాడు కూడా అదే జరిగింది. ఇర్మియాను చెరసాల్లో వేశారు, బొండ వేశారు, గోతులో దోశారు, అన్నం పెట్టలేదు. కాబట్టి పాలసీ మేకింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఉండాల్సినటువంటి యోధా రాజ్యంలో పాలసీ మేకింగ్ అబద్ధ బోధకుల మాటల మీద టర్న్ అయిపోయింది. అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది. వారు నన్ను తృణీకరించు వారితో ఇలా చెబుతున్నారు, ఏమని? మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చెననియు. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వాడితో అంటున్నారట, మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి చెప్పుదురు. దేవుడు కనపడ్డాడు నాకు అని చెబుతున్నారు. చెడ్డవాడితో ఏమంటున్నారట? మీకు క్షేమం కలుగుతుంది. దేవుణ్ణి తృణీకరించి, సృష్టికర్తను తృణీకరించి సృష్టిని పూజిస్తున్న వాడికి బోధకుడు చెబుతున్నాడట, నీకు క్షేమం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది. స్వార్థభరితంగా నాయకత్వాలు తయారైనప్పుడు, వారి స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజలను తీసుకుని వెళ్ళే పద్ధతికి వెళ్ళినప్పుడు
పాపం చేస్తున్న వాడిని ఖండించకుండా నీ క్షేమం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది. మూర్ఖుడితో నీ కీడు రాదు, నువ్వు మూర్ఖంగానే బతుకు. మాకు కలలు వస్తున్నాయి, మాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి రాని దర్శనాలు, తమకు తోచిన దర్శనాలు బట్టి పలికేటువంటి బోధక శిఖామణులు బయలుదేరుతున్నారు. సోదరుడు, సోదరి, ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఎడ్యుకేటెడ్, టాప్ ఎడ్యుకేటెడ్ సహితం మూఢ నమ్మకాల వైపు పరుగులు పెడుతున్నారు. మీడియా కూడా కూస్తోంది మూఢత్వం, మూర్ఖత్వం అని. నమ్మటం లేదు. విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు, నమ్మటం లేదు. దేవుడు ఏం చెప్పాడు? మనిషిని ప్రేమించమన్నాడు. మనిషిని ప్రేమించటం దేవుడిచ్చిన ప్రధాన ఆజ్ఞ. అది చేయకుండా నువ్వెన్ని చేస్తే ఏమిటి ప్రయోజనం? ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించకపోతే గాడ్స్ లా అంతా కూడా మనిషిని ప్రేమించడంలో కంప్లీట్ అవుతుంది. కనుక దానిని పక్కన పెట్టి దేవుని పేరిట దగా, దోపిడీ ఈ దినాల మనం చూస్తున్నాం. ఇది అవాంఛనీయమైనటువంటి పరిస్థితి. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు? ప్రశ్న. దేవుని మాట విని గ్రహించేటట్లు ఆయన సభలో నిలిచిన వాడు ఎవడు? ఆయన సభలో నిలిచిన వాడెవడు? ఫర్ హూ అమాంగ్ దమ్ హ్యాజ్ స్టుడ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ టు సీ అండ్ టు హియర్ హిజ్ వర్డ్, ఆర్ హూ హ్యాజ్ పెయిడ్ అటెన్షన్ టు హిజ్ వర్డ్ అండ్ లిజన్డ్. ఎవడు విన్నాడు? ఎవడు నిలిచాడు? ఎవడు గ్రహించాడు? దేవుని కౌన్సిల్, దేవుని మాట, ఇట్ గివ్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మానవునికి మరణ భయము నుండి విడుదల ఇచ్చేది దేవుని యొక్క మాట మాత్రమే. మనకు దాహమైనప్పుడు నీరు త్రాగితే నీటికున్న శక్తి దాహాన్ని తీర్చడం. ఆకలైనప్పుడు ఆహారం తీసుకుంటే ఆహారంకున్న శక్తి ఆకలి తీరుస్తుంది, మరిక దేనికి లేదు. ఆకలి అవుతున్నప్పుడు ఒక 10 ఎకరాల పొలం కొంటే ఆకలి తీరదు. ఆకలి వేస్తున్నప్పుడు 10 పదవులను అలంకరిస్తే ఆకలి తీరదు. ఆకలి వేస్తున్నటువంటి వాడు 10 మందిని పెళ్లి చేసుకుంటే ఆకలి తీరదు, ఆహారం తింటేనే. అట్లే దాహం కూడా. దాహానికి నీరు, ఆకలికి ఆహారం శరీరానికి. మరి ఆత్మకు ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చేది దేవుని మాట మాత్రమే. దేవుని మాట మాత్రమే, మానవ ప్రయత్నాలు కాదు. సింపుల్. దీన్ని మనం గుర్తెరగాలి. గాడ్స్ కౌన్సిల్, ఆయన సభ, ఆయన సభ, ఆయన ప్రజలు. ఆయన ప్రజలలోనే గ్రహింపు లేకపోతే ఇక ఎవరిలో గ్రహింపు వస్తుంది? ఆయన వాక్యం ఎరిగిన వారు, ఆయన ధర్మం ఎరిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, ప్రవక్తలను కలిగిన వారు, దేవాలయం కలిగిన వారు, వారే గ్రహించకపోతే ఇంకెవడు గ్రహిస్తాడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుచున్నది. అది భయంకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతుంది. దేవుని మహోగ్రత దుష్టుని తలల మీద పెళ్ళున దిగుతుందట. ఇది అంచె దినము లోపట మానవులందరికీ పాపాన్ని బట్టి సంభవించేదే. క్రీస్తు పూర్వము 586లో నెబుకద్నెజరు బబులోను దేశం నుండి వచ్చినప్పుడు దైవ మహోగ్రత ఆ పర్టిక్యులర్ జనరేషన్ మీద పెళ్ళున దిగింది, సడన్గా దిగింది. అంతే, అక్కడ వారందరూ చనిపోయారు. అక్కడితో ముగిసిపోయిందా కథ? భౌతిక మరణంతో మానవ జీవిత సమస్య ముగిసిపోతుందా? కాదు.
మానవ జీవితం దేవుని సింహాసనం ఎదుట తీర్పుకు గురి అయి ఉన్నది. యు నీడ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంట్ థ్రోన్. న్యాయపు పీఠము ఎదుట నీవు నిలబడతావు. ఒకవేళ ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోవచ్చు, మర్డర్ చేయబడి చంపబడవచ్చు, ఒక ప్రమాదంలో నువ్వు చనిపోవచ్చు, కానీ యూ హ్యావ్ టు అండ్ యూ నీడ్ టు స్టాండ్ బిఫోర్ ద సీట్ ఆఫ్ జడ్జిమెంట్. న్యాయపీఠము, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రతి మానవుడు పునరుద్ధానుడై, మరణించిన వాడు పునరుద్ధానుడై, బ్రతికిన వాడును లేచి నిలిచి తను చేసిన ప్రతిదానిని బట్టి లెక్క అప్పగించాలి. అలా అప్పగించాలనేది వాక్యం చెబుతా. కాబట్టి చచ్చిపోయాం కదా, అంతా అయిపోయింది అనుకుంటే అయిపోతుందా? 1000 కోట్లు స్కామ్ చేసి చచ్చిపోతే అయిపోయిందా? మానవ చట్టం భౌతిక మరణం పొందిన వాడిని శిక్షించలేదు, కానీ శిక్షించవలసిన దేవుడున్నాడు, ఆయన శిక్షిస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు. ఇది ఎంతమంది తెలుసుకుంటున్నారు? తన కార్యమును పరుచు వరకును, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపం చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. నేను చెప్పాను కదా, అంత్య దినాల్లో మీరు దీన్ని బాగా గుర్తిస్తారు. అంత్య దినాలంటే ఏమిటి? కృపాకాలం, ఎక్స్టెండెడ్ వారంటీ అంటారు చూశారు, అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువతోనే కృపాకాలం ప్రారంభమైంది. వాస్తవంగా మనుషులకు జడ్జిమెంట్ రావాలి, కానీ ప్రభు కృప ద్వారా అన్యజనుల రక్షణార్థం ఒక పర్టికులర్ పీరియడ్ ఆయన నియమించాడు. ఆయన కుమారుని ద్వారా అనేకులను రక్షించడానికి సంకల్పించిన ప్రభు కొద్ది కాలాన్ని ఇచ్చారు. ఇప్పటికి 2000 సంవత్సరాలు. ఇంకెంతకాలం ఆయన కృప ఉంటుందో తెలియదు. కృప ద్వారా రక్షణను అనుగ్రహించడానికి, ఉచితంగా ఇవ్వటానికి ఆయన కొంత సమయాన్ని కేటాయించాడు. ఆ దినాలలో ఇది మనకు అర్థమవుతుంది. ఎండ్ టైమ్స్. సంఘం ఎత్తబడిన తరువాత యూదులకు ఇది బాగా తెలుస్తుంది. ఎందుకంటే యూదులు యేసు ప్రభువును దేవునిగా అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. భూమి మీద క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభమైపోతుంది. యూదులతో శాంతి ఒప్పందానికి వస్తాడు. అతడే మెస్సియా అనే భ్రమలోనికి యూదులు వెళతారు. 3.5 సంవత్సరాల తర్వాత మందిరంలో అపవిత్రమైన వస్తువు బలి పశువు నిలబెట్టినప్పుడు యూదులు గ్రహిస్తారు వీరు అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు అని, మెస్సియా కాదని అప్పుడు తెలుసుకొని పారిపోతారు, చంపబడతారు, హతసాక్షులు అవుతారు. అపవాదిని నమ్మినందుకు, ప్రభువును నమ్మనందుకు వారి మీదకు మహాశ్రమ వస్తాం. అంచెదినాల్లో మీరు దీన్ని బాగా తెలుసుకుంటారన్నాడు ఇర్మియా. కనుక ఇర్మియా యొక్క మాటలు ఎన్ని వేల సంవత్సరాల నిడిమితో కూడిన మాటలుగా గ్రహించాలి మనం. దేవుని యొక్క వాక్యానికి కాలముతో సంబంధము లేదు. ఏ కాలమునైనా అవి నెరవేరి తీరుతాయి. కాబట్టి 1000 సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు అయింది కనుక ఈ మాట నెరవేరదంటానికి నీకు నాకు 2000 సంవత్సరాలు. దేవునికి ఏమిటి? ఆయనకి ఆది లేదు, అంతము లేదు. మనం ఎప్పటి నుంచో లెక్కెడుతున్నాం? మానవుడు పాపం చేసిన తరువాత కాలాన్ని లెక్కించటం ప్రారంభించుకున్నాం. అంతకు పూర్వం తెలియదు. కనుక ఈ నిడివి చేత మనం కొలమానాన్ని, ఇప్పటి కొలమానంతో అప్పుడు అప్లై చేస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి వాక్యం నెరవేరటానికి ఎంత సమయం పడుతుంది అనేది నువ్వెవరు నేనెవరు చెప్పడానికి. ఆయన కృప ద్వారా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కుదించాడు మానవ జీవితాన్ని. లేకపోతే ఆయన మానవులకి సంపూర్ణంగా ఉండి భూమి మీద పుట్టినవాడు తీర్పు దినం వరకు చనిపోకుండా ఉండే అవకాశం ఇస్తే ఆదాము మొదలుకొని పుట్టిన వాళ్ళందరూ బ్రతికి ఉండరా? కాబట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అంచె దినాలలో ఈ సంగతిని యూదులారా మీరు బాగా గ్రహిస్తారు, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందన్నాడు. దేవుని తృణీకరించి దేవుని విసర్జించిన వారందరి మీదకు కూడా దేవుని ఉగ్రత వస్తుందన్నాడు.
నేను ఈ ప్రవక్తలను పంపక ఉండినను వారు పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. నేను వారితో మాట్లాడకపోయినను వారు ప్రకటన చేస్తున్నారు. దేవుడు మాట్లాడా ఈ విధంగా చేస్తాను నేను అని? మాట్లాడలేదు దేవుడు, కానీ ప్రకటన చేసేస్తున్నారు. ఎందుకు? లబ్ధి కొరకు. ఇవాళ చాలా ప్రార్థన గోపురాలు ఎలా తయారయ్యాయో తెలుసా? ప్రజలను దేవుని యొద్దకు నడిపించేవారుగా కాదు, ప్రజలను తమ అవసరాల కొరకు నడిపించుకునేవారుగా తయారయ్యాయి. విచిత్రమైన ప్రార్థన మనవులు వస్తాయండి. ఎందుకంటే మాకు ప్రేయర్ సెల్ ఉంది. ఎటువంటి ప్రార్థన మనవులు వస్తాయి తెలుసా? అధిక కట్నం వచ్చే కోడలు దెమ్మని ఒకడు ప్రార్థన చేయమంటాడు. మగపిల్లోడే పుట్టేటట్టుగా ప్రార్థన చేయమంటారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలని ప్రార్థన చేయమంటాడు. చూడండి, మనుషులు ఆశలు నెరవేర్చుకునే దిక్కుకు వెళుతున్నారు. ఎర్త్లీ థింగ్స్, ఇట్ ఈస్ వెరీ స్మాల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అవి చాలా అల్పము. మీకేం కావాలో దేవునికి ముందే తెలిసి ఉన్నవి. యు డోంట్ నీడ్ ఈవెన్ టు ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ బిఫోర్ గాడ్. దేవుడా నాకు ఆరోగ్యమి, దేవుడా నాకు ఇల్లు, దేవుడా నాకు అన్నం పెట్టు. యూ డోంట్ నీడ్ టు ఆస్క్. నువ్వు అడగక్కర్లేదు. హీ విల్ ప్రొవైడ్. నీకు ఇస్తాడు ఆయన, ఇస్తాడు ఆయన. కానీ నువ్వు అడగాల్సినవి వేరే ఉన్నాయి. ఆయన రాజ్యం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన ఆత్మశక్తి. కనుక ఎర్త్లీ థింగ్స్ మీద మీరు ఎంత కాలము మనసు పెట్టుకున్నారో అంతకాలము కూడా మీరు మోసగించబడుతూనే ఉంటారు. మీరు దేవుని సంబంధులు అయితే ఎర్త్లీ థింగ్స్ను చాలా తక్కువగా భావిస్తారు. ఇల్లుంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, వస్త్రాలు ఘనమైన ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, వస్తువాహనాలు ఘనంగా ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, ఆహార పదార్థాలు రిచ్ ఫుడ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మానవుడు బతకడానికి ఏం కావాలి? కాబట్టి ఈ సహోదరుడు సహోదరి, నీ దృష్టి మరల్చు. ఇప్పటికైనా లోకం మీద నుండి నీ శాశ్వతమైనటువంటి రాజ్యం మీదకు నీ దృష్టి మరల్చు. 70 ఏళ్ల కోసం ఏళ్ళ ప్రయాస, రేపేం సంభవిస్తుందో తెలియని 70 సంవత్సరాల్లో ఏమిటి నువ్వు ప్రయాసపడేది? నీ మనసు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నిత్యత్వం వైపు నీ ఆలోచనలు పెంచుకో. నిన్నెంతగా ప్రేమించుకుంటున్నావు అంతకంటే ఎక్కువగా నీ సహోదరుని ప్రేమించు. దేవునికి విధేయత చూపించు. ఇది మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలను నా ప్రజలకు తెలియజేస్తారు. దుష్టక్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందిరు. ఇది యెహోవా వాక్కు. ప్రవక్తల యొక్క విద్యుత్ ధర్మం ఏంటంటే ప్రజలను దేవుని వైపు దుష్టత్వము నుండి త్రిప్పుట. దుష్టత్వము నుండి ప్రజలను త్రిప్పేవారే నిజమైన ప్రవక్తలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రజల మనోనేత్రాలు తెరుచుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు తెరవండి నాయన. మనోనేత్రాలు వెలిగించి సృష్టికర్తను ఆరాధించేవారుగా చేయమని, సృష్టిని పూజిస్తున్న మానవులు తమ తప్పిదాన్ని ఎరుగునట్లు కృప చూపమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.